అందరూ అన్ని చేయలేము, కొందరు మాత్రమే కొన్ని చేయగలరు. కొందరంటే మీరు చేయగలరు మీరు చేస్తారు, నేను చేయగలను నేను చేస్తాను, కానీ కొంతమంది స్పెషల్ గా చేస్తారు, వాటిని మనం అభినందించాలి. అలాగే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో విజేతలుగా నిలిచినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో పుస్తకాలు కష్టపడి చదివి విజేతలుగా నిలబడ్డారు. వారికి అందుకని ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ స్టడీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుందా లేదా నేను చెప్పను, కానీ సిన్సియర్ గా కూర్చొని చదివి ఉన్నతమైన స్థితిలో పోవటానికి ఒక నాంది పలికిందని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. మీరు అదే ఒక 45 సంవత్సరాల క్రితం చైనా భారతదేశం 3.7 జీడిపితో స్టార్ట్ చేస్తే భారతదేశం స్టిల్ బిలో 4 or 5% లో ఉంది. అది చైనా 17% పెరిగి ప్రోగ్రెసివ్ లో ఉంటే మన రెట్రోగ్రెసివ్ లో వెళ్తుంది. దీని కారణం ఏంటంటే మన థింకింగ్ చాలా చాలా లిమిటెడ్ గా ఉంది. అందుకే భారత రాజ్యాంగాన్ని చదివిన ప్రతి ఒక్కడు దేశం గురించి ఆలోచన చేస్తాడు. మనం ఇంత చదువుకున్నాం, ఏం చేయటానికో తెలియదు. చదువు ఏం చదువుతున్నావో తెలియనటువంటి చదువు దేశానికి వినాశకారిగా ప్రవర్తిస్తున్నాం, కానీ దేశానికి ప్రమాదకారిగా వినాశకారిగా ఉన్నామే తప్ప ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనేటువంటిది ఎవరి ఆలోచనలో లేదు. ఇందాక ప్రత్యూష్ సుబ్బారావు గారు చెప్పారు, నిజంగానే మొట్టమొదటి ప్రధాని ఇంకొకరు అయి ఉన్నట్టు భారతదేశం సహజ వనరుల్లో ఇంతవరకు ఏ ప్రపంచంలో ఏ వనరులు తగ్గినటువంటి దేశం భారతదేశం. అలాంటి దేశంలో పుట్టి కూడాను ఈరోజు అడుక్కునే వాళ్ళు పర్సంటేజ్ ఉంది, కన్స్టబుల్ పర్సంటేజ్ ఆఫ్ బెగ్గర్స్ ఉన్నారంటే భారతదేశం ఎడిపోతుందో రాష్ట్రాలు ఎడిపోతున్నాయో మీకే తెలుసు. మీరందరూ గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళు, గ్రామాలు పట్టుకోమ భారతదేశానికి ప్రతి ఒక్కరు కూడాను మీకు అవకాశం అంతవరకు మీ స్కూల్స్ విజిట్ చేయండి, అక్కడ ఉన్న టీచర్స్ కి భరోసా ఇవ్వండి. వాళ్ళని ఎట్లయినా సరే ఈ మతము కులం అనేటువంటి దాన్ని నిర్మూలించే విధంగా ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుంది. అది మనం చదువుతున్నాం పుస్తకాలు చదువుతున్నాం తప్ప ప్రాక్టికల్ గా చాలా మంది తక్కువ మంది మనకి గ్రామాల్లో జరుగుతున్నది ఏంటి అనేటువంటి ఆలోచన తక్కువగా ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే స్టూడెంట్స్ మీరు ఎవరైతే విజేతలుగా ఉన్నారో మీరు ఏం చేయగలరో పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని పరిపూర్ణంగా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి చేయండి. మీరు ఎలా చేస్తారంటే మీరు ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించండి, కమ్యూనిటీని సమూలంగా మార్చే ఆయుధాన్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను. స్కూల్స్ విజిట్ చేయండి, అక్కడ ఉన్న పిల్లలు పెద్దల్ని మన ఎంపీపీలు కానీ లోకల్ ఉన్నటువంటి సర్పంచులు కానీ వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేసుకుంటూ మనం వెళ్ళాలని ఆశిస్తున్నాము. కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కి అన్ని కుల మత రహితంగా ఇక్కడికి ఆహ్వానించి ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినటువంటి ఏసీఎఫ్ మేనేజ్మెంట్ అంటే ఏసీఎఫ్ నడుపుతున్నటువంటి ముఖ్యమైన నాయకుడు మన దేవరాజు గారికి అలాగే వారి బృందాన్ని కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.